తండ్రి, ఇంతవరకు మా ఆరాధన ఆగ్రహించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. ఇప్పుడు నాయన వాక్యాలకు వెలుచుండగా ప్రభా, మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని, మీ చిత్తం ప్రభా సిద్ధింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రాత్రి ఏం వాక్యం చెప్పాం? రాత్రి ఏం వాక్యం చెప్పాం? హలో, దీవించబడ్డామన్నారు. ఏం వాక్యం చెప్పాను రాత్రి? ఒక మాట చెప్పండి. ఏమి? క్రియలు. అందరూ చెప్పండి. క్రియ. మీరు వినేది కూడా క్రియే. మీరు సరిగా వినకపోతే దానికి జీతం ఇస్తాడు దేవుడు. ఊరికే వచ్చి కూర్చొని లేచిపోయేది కాదు. విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. తొందరగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం రాత్రి చదువుకున్నాం. కంఠపాఠం అయిపోయాలి ఈ పాటికి ఆ వచనం. ఎవని క్రియల చెప్పున వానికి. హెబ్రీ పత్రిక తొందరగా పిల్లలు చదవాలా, టక చదవాలా. ఉత్త దావీదు ఒకడే కాదు, అందరూ చదవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. మీకు బైబిల్ చదివి వస్తుందా రాదా? ఆడపిల్లలు కాంపిటీషన్లో చదువుతారు కదా మామూలుగా సండే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5 కాదు 9, 27, 28. మనుషులు ఒక్కసారే. హలో, వినండి జాగ్రత్తగా, నన్ను చూడండి. మనుషులు ఎన్నిసార్లు చచ్చిపోవాలమ్మా? ఎప్పుడు అది చచ్చిపోయేది? ఎప్పుడు చావు అంటే చాలా మందికి చావు గురించి అర్థమే తెలియదు. నేను ప్రసంగం చెప్పాను, రెండవ మరణం బహు భయంకరం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మనుషుడు ఒక్కసారి చావాలి. అది ఎప్పుడు తెలుసా? మనం బాప్తిస్మం తీసుకున్న ఆ రోజు. శారీరకంగా చచ్చిపోయేది వేరు, మనము ఆత్మీయంగా ఎప్పుడైతే రక్షణ పొంది నీటి మూలముగా బాప్తిస్మం తీసుకున్నామో ఆ రోజు మనమేమైనాం? మాట్లాడాలి. అమ్మ నన్ను చూడాలి, మాట్లాడాలి. చచ్చిపోయారా బతుకున్నారా? ఇప్పుడు మాట్లాడి మళ్ళీ బ్రతుకుంటే మాట్లాడండి. మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమైపోయాము? ఆ మాట ఇక్కడ మాట్లాడుతుంది. క్రియాది. శారీరకంగా చచ్చిపోవడం వేరు, మనుష్యులందరూ మృతులు అవ్వడం వేరు. అయితే ఇది వేరు. చదువు ఇది. చూడండి, యేసు క్రీస్తు కూడా క్రియ చేశాడు, పని చేశాడు. అందరి పాపములను భరించుటకు. ఎన్నిసార్లు చచ్చిపోయేసి ప్రభు? యేసు ప్రభు ఎన్నిసార్లు బలి అర్పించబడ్డాడు? ఈ లోకంలో చాలా మంది సంవత్సరం బలి అర్పిస్తూనే ఉంటారు. దేవరంటే ఏమి? బలి అర్పించేదే. దేవరంటే ఏమి? బలి అర్పించేదే. రెండవది, దేవరంటే ఊరికి సమాధానం, గ్రామానికి సమాధానం. ఊరిలో నెమ్మది లేదని దేవర్లు చేసేటప్పుడు వాళ్ళు బలి అర్పిస్తారు. ఎన్ని గొర్రెలు, మేకలు, ఎడ్ల రక్తం మనకు సమాధానం ఇవ్వదు. ఆ క్రియలు ఏవి కూడా మనల్ని పాపమును ರಕ್ಷಿಸವು. ಈ ಲೋಕದ ಯಾವ ಯಜ್ಞದ ಕುರಿಮರಿಗಳಾಗಲಿ, ಕೋಣಗಳಾಗಲಿ, ಎತ್ತುಗಳಾಗಲಿ, ಆಕಳ, ಎಮ್ಮೆ ಯಾವ ರಕ್ತವು ನಮ್ಮನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. ಈಗ ನಾವು ನೋಡ್ತೇವೆ ಬಹಳ ಜನ ಲೋಕದಲ್ಲಿ ದಿನ ಈಗ ಜಾತ್ರೆಗಳು ಮಾಡ್ತಾರೆ. ಕೋಣ ಕಡಿತಾರೆ, ಎಮ್ಮೆ ಕಡಿತಾರೆ, ಆಕಳ ಕಡಿತಾರೆ, ಕುರಿ ಕಡಿತಾರೆ, ಒಬ್ಬೊಬ್ಬನ ಕೋಳಿ ಕೊಡ್ತಾನೆ ಇಲ್ವಾ?
ಅವನ್ನ ಶಕ್ತಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಬಲಿ ಕೊಡ್ತಾರೆ. ಅದು ಯಾವ ಬಲಿ ಕೂಡ ನಮ್ಮನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಅಂದ್ರೆ ಆ ಕ್ರಿಯೆಗಳು వ్యర్థ, వారు చేసే క్రియలన్నీ వ్యర్థమే. అయితే యేసు ప్రభు మనందరి కొరకు ఒక్కసారి క్రియ చేశాడు. అదేం తెలుసా? మనందరి పాపముల కొరకు ఒక్కసారే. అందరూ చెప్పండి, ఒక్కసారే. చదువునప్ప. చూడండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ కొరకు మరి రేపు రాబోతున్నాడు. ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట తీసుకోండి, రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం. తొందరగా, ఎందుకంటే ఈరోజు వాక్యం చెప్పేసారు వేరు. పదవచనం. ఇదిగో తన బాహువే చూడండి, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. బహుమానం ఒకటి కాదంట, ప్రతీకారం. అని చెప్పండి, ప్రతీకారం. హలో, ప్రతీకారం ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేతిలో ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన 20:12 వచ్చింది, చదవండి. చూడండి, 2 గ్రంథాలు ఉన్నాయి. 2 గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథము, మరొక గ్రంథం. అమ్మా నన్ను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎలక్షన్ ఐడి కార్డు, ఇంకా బైక్ తోలే వాళ్ళకి లైసెన్స్ కార్డు, రేషన్ కార్డు. ఈ లోకంలో కొంతమంది దొంగ కార్డులు ఉంటాయి. ఈ ఊర్లో కార్డు ఉంటుంది ఎలక్షన్ కార్డు, బాపురంలో ఉంటుంది ఎలక్షన్ కార్డు. ఏడుంటుంది ఎలక్షన్ కార్డు? ఈడొకటి ఉంటుంది, ఆడొకటి ఉంటుంది. ఎందుకంటే సార్ ఆడ ఏమన్నా ఇస్తారు కదా సార్, తీసుకోవచ్చు నువ్వు ఈడ, ఆడ, ఇక్కడ, అక్కడ తీసుకోవచ్చు. అది క్రియ. నువ్వు చేసే డబుల్ స్టాండర్డ్ క్రియ. ఈ క్రియని బట్టి ఇక్కడ నీకు ఏదో లాభం రావచ్చు. ఈ క్రియని బట్టి నువ్వేదో కొద్దిగా సంపాదించుకోవచ్చు. అయితే రేపు అక్కడుంది. ఇక్కడది ముఖ్యం కదా, అక్కడది ముఖ్యం. అది పొందుకోవడం నువ్వు చేసే క్రియని బట్టి అని బైబిల్ చెప్తుంది. జీవ గ్రంథం మరి ఒక గ్రంథంలో చూడండి, ఆ గ్రంథమందు రాయబడిన క్రియలు 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 అని చెప్పండి. క్రియలు క్రియలు. మనం ఈ లోకంలో చేసే క్రియలు వేరు, దేవుని దృష్టిలో మనం చేసే క్రియలు వేరు. అందుకే ఆయన 2 పుస్తకాలు ఉంటాయి. మీకు తెలుసా, నిర్గమకాండంలో మోషే ఒక ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర. ఇజ్రాయెల్ అందరూ తప్పు చేసినప్పుడు ఆయన ఏడుస్తాడు. దేవుడు అంటాడు, ఇదిగో నేను వాళ్ళందరినీ చంపేస్తాను మోషే అంటే. ఆయన ప్రార్థన తెలుసా, ప్రభువా నువ్వు వారిని చంపితే ఏం లాభమయ్యా? ఐగుప్తు నుంచి పిలుచుకొచ్చిన ఈ దేవుడు వీని చంపడానికి అంటారా? వద్దయ్యా, నా పేరు కావాలంటే జీవ గ్రంథంలో నుంచి తీసేయి. జీవ గ్రంథంలో నీ పేరు కొట్టివేయబడవచ్చును. అయితే ఇంకొక గ్రంథం ఉందంట. ఆ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో ఆ పేరు ఎలాగుంటుందంటే వారి క్రియల్ని బట్టి, వారు చేసిన దేవుని యొక్క పనిని బట్టి రాయబడినటువంటి ఆ పుస్తకంలో నా పేరు ఉండని అయ్యా అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు మీ క్రియలను బట్టి
క్రియలను బట్టి తీర్పు పొందడం. 22వ అధ్యాయం 10, 11 చదువు తొందరగా. 10, 11, 12, 13. చూడండి, అన్యాయం చేయవాడు ఏం చేయాలంట? చెప్పండమ్మా. సార్ ಅವ್ರು ಭಾರಿ ಕೆಟ್ಟವ್ರು సార్, భారీ అన్యాయం ಮಾಡ್ತಾರ. మాటలు ఇప్పుడు నినగేను, ನೀನು ಹೆಂಗಿದಿ, నువ్వెట్లున్నావు, సార్ ಬಗಲಿಗಿರೋರು ತೂಕ ಮಾಡಿ 3/4 kg ಕೊಡ್ತಾರೆ ಸರ್. KGಗೆ ನಾನು 900 ಗ್ರಾಮ್ ಕೊಡ್ತೀನಿ ಸರ್. ಸ್ವಲ್ಪ ಅವ್ರಿಗಿಂತ ಜಾಸ್ತಿ. ಹೌದಾ? 100 ಗ್ರಾಮ್ ಹೊಡೆದ್ರು ಕಳ್ಳನೇ, 1/4 kg ಹೊಡೆದ್ರು కళ్ళనే. కొంతమంది చూసినారా, పాత రోజుల కింద ఇట్లా చింతపండు పెడుతున్నారు. చింతపండు ఇప్పుడు చింతపండు పెట్టరు, కొండిలో కొడతారు తూకంకి. ఇంకొంతమంది పైన ఉంటుంది కొండి, ఆ కొండ కొట్టి ఇట్లా 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 ఎత్తారు ఇట్లా. అందుకే అన్నాడు 2 గ్రంథాల్లో పేరుండాలంట. వారి క్రియల్ని బట్టి, వారు చేసే వ్యాపారాలను బట్టి, వారు చేసే పనిని బట్టి. ಚೌದಾವಿದು ನಮಗೆ ಯಾಕೆ ಅವ್ರಿಗೆ ಕೊಡುವೆ? ಅವ್ರು ಮಾಡೋನು ಮಾಡ್ಕೊಳ್ಳಿ, చేసేవాడు ఏమైనా చేసుకొని. నేను న్యాయం. కొంతమంది సార్ వ్యాపారం చాలా కష్టం సార్. అవునా? ఎవరికి కష్టం వ్యాపారం? లోకంలో ఉన్నవాడికా, దేవుడిలో ఉన్నవాడికా? హలో, ఏం మీరు ఒక్కరే పెద్ద విశ్వాసుల? ప్రపంచంలో చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు. నేను కొరియా దేశానికి పోయాను కదా, కొరియాలో అందరూ విశ్వాసులే వ్యాపారం చేసేవాళ్ళు. ఏమంటారు సార్, ఇది మా రేటు, ఇది మా సరుకు, ఇష్టపడి తీసుకోలేకుంటలేదు. మనం ఎట్లా అంటే ఫస్ట్ 100 రూపాయలు చెప్తాము, లాస్ట్కి 20 రూపాయలు ఇస్తాము. ఆడ 20 అంటే 20, 100 అంటే 100, బార్గెట్ లేదాడ. ఈ మేస్త్రి చూడండి, మళ్ళీ బిల్డింగ్ కట్టేటప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే ఎంతయ్యా యూనిట్ అంటే చెప్పండి సార్. ఫస్ట్ ఆటకి, తర్వాత దిగేపోతారు కిందికి. ఆడేం లేదు, వాళ్ళు కొటేషన్ ఇస్తారు, చూస్తారు, టిక్ 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 అంతే, కింద సైన్ పెడతారు. అన్యాయం చేసేవాడి గురించి నీకెందుకు? ఏమంటుంది బైబిలు? కొత్తకేపా బైబిల్ ఏం చెప్తుంది? అన్యాయము చేయవాడు, హలో మాట్లాడండి. వేరే వాడి అన్యాయము నువ్వెందుకు మాట్లాడతావు? ಮಾಡಿದವರ ಪಾಪ ಆಡಿದವರ ಬಾಯಲ್ಲಿ. వాడు పాపం చేశాడు, దేవునితో ఒప్పుకున్నాడు, క్షమించాడు. దాన్ని పదే పదే మాట్లాడడానికి నువ్వెవరు, నేనెవరు? అదే క్రియ అంటే. విశ్వాసము లేని క్రియలు మృతం అంటాడు. మళ్ళా అది ఇక్కడ మాట చేసుకోండి. చెడ్డవాడు చూద్దాం, ఇది అన్యాయము చేయువాడు ఇంకా అన్యాయము చేయనిగాక అపవిత్రమైన వాడు. అపవిత్రం అంటే దేవుణ్ణి విడిచి లోకములో తిరిగేవాడు అపవిత్రుగానే ఉండనిగాక. అర్థం చేసుకోండి. యేసు క్రీస్తు రక్తములో ఒక్కసారి చనిపోయిన మనం, యేసు క్రీస్తులో మృతులమై పాతి పెట్టబడిన మనం నీతిమంతులం. అందరూ చెప్పండి, నేను నీతిమంతుడను, నీతిమంతురాలను. ఇప్పుడు నీకెందుకు వేరే వాళ్ళ గురించి? నీకెందుకు? పొద్దున్నే లేచినప్పుడు నేను బ్రష్ చేసుకోలేదు, నా నోరు వాసన వస్తుంది. నేను బ్రష్ చేసుకోకుండా పక్కన వాళ్ళకి నోరు వాసన వస్తుంది. వాడి నోరు వాసన నీకెందుకు? ఫస్ట్ నీ నోరు కడుక్కో. ఏడుంది వాసన? ఏం చెప్పేసి ప్రభు? ఒకడి కంట్లో దూలం పెట్టుకొని పక్కలో ఉన్నవాడి కంట్లో నలుసు చిన్నది ఉంటుందంట. అన్యాయం చేయవాడు చేయనిగాక, అపవిత్రుడు అపవిత్రుడుగా ఉండనిగాక. నువ్వెవరు?
నీతిమంతుడు నీతిమంతురాలు. ఇప్పుడు నువ్వు ఎట్లుండాలా? నీతిమంతులు చదువుదావిదు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో ఏమంటున్నాడు? త్వరగా వచ్చుచున్నాను. వాణి క్రియల చెప్పున. ఎవరి దగ్గర జీతము? పాస్టర్ జీతము, నీ జీతము, నా జీతం, అందరి జీతం ఆయన చేతిలో ఉంది. నేను రాత్రి చెప్పాను కదా, 5 గంటలకు పనికి వచ్చినోడు, 10 గంటలకు పనికి వచ్చినోడు, 12 గంటలకు వచ్చినోడు, ఇంక ఇంటికి పోయినప్పుడు చేతులు కడుక్కునేటప్పుడు వచ్చినోడు, అందరి జీతం ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి. అంటే మన అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? మన ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. అందుకనే మనము ఆయన చేతిలో అనుకువగా ఉండాలి. ఆయన చేతులు తగ్గించబడిన వారిగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప దీవెనలు పొందుకుంటాం. తర్వాత చదవదు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. చూడండి, మనము దేనికి హక్కుదారులు? జీవవృక్షమునకు, మరణమునకు కాదు. మనము చావునకు పిలువబడిన వారు కాదు, జీవవృక్షమునకు హక్కు గలవారై. చూడండి, దేవుని గుమ్మముల గుండా దేవుని ఆలయంలోకి రావడానికి చాలా మందికి భయం. చర్చిలో ప్రవేశించాలంటే చాలా మందికి భయం. కొన్నిసార్లు పాటలు పాడతారు. ఏం పాట అది? ఆలయములో ఏమో పాట పాడతారు మీరు. ఇల్లు ఓపెనింగ్లు పాడతారు. ఈ పాట పాడిన ఆయమ్మ శ్రీలేఖ, నాకు తెలిసి ఆయమ్మ చర్చిలోకి ఎప్పుడు కాలు పెట్టిండదు. పెద్ద పెద్ద మీటింగ్లో పాటలు పాడుతుంది, చర్చి ఓపెనింగ్లో పాడే బయట పాడుతుంది. చర్చి లోపలికి రాదు, ఎందుకంటే లోపల దయ్యం ఉంది. పాటలు పాడే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. యేసు ప్రభు పాటలు పాడే ప్రతి ఒక్కడు మనం అనుకుంటాం పరిశుద్ధులు కాదు. చాలామంది పాడినారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడు, ఏఆర్ రెహమాన్ పాడినాడు, ఆయన ఎవరు రాజ్ కుమార్ ఒక ఆయన పాడినాడు. చాలామంది పి సుశీల పాడింది. వాళ్ళందరూ సంఘానికి వస్తారా? జేసుదాస్, వాడి పేరే యేసుదాసు. అయితే యేసుప్రభు పాటలు పాడి తర్వాత వాడు యేసుప్రభు వదిలిపెట్టి ఇప్పుడు అన్ని అయ్యప్ప పాటలు, సినిమా పాటలు అన్నీ పాడి చచ్చిపోయినాడేమో తెలియదు. డౌట్ నాకే. పాట పాడేవాడు అందరూ పరిశుద్ధుడు కాదు. కొంతమందిని పిలుచుకున్న వల్ల వాయిద్యాలు వాయించేకి వాళ్ళు వచ్చి చర్చిలో వాయిద్యాలు వాయిస్తారు. రక్షణ ఉండదు, పక్షణ ఉండదు, ఊరికే డబ్బుల కోసం వాయిస్తారు అంతే వాళ్ళు. వాడు చూడండి, వచ్చాడు, వాడు క్రియ చేశాడు, డబ్బులు తీసుకొని జీతం తీసుకొని వెళ్ళిపోయినాడు. వాణి క్రియల చెప్పున ప్రతి వానికి జీతమిచ్చుటకు నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభు రానయ్య ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని తూకం వేస్తాడు, మనల్ని న్యాయ తీర్పులో నిలబెడతాడు. ఆయన మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని పరిశోధిస్తాడు. ఆయన మన జీవితాలని చెక్కదిద్దడానికి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన తెలుసా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులుగానే ఉండండి, అపవిత్రతను గురించి, అన్యాయమును గురించి మీరు చింతించకండి. ఎందుకంటే నేను తీసుకొచ్చేది నా చేతిలో ఉంది. అది పొందుకోవడానికి నీ జీవితంలో మార్పు చెందు. నేను రాత్రి చదువుకున్నాం ఒక మాట, మీరు మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చి ఉన్నానని. అయితే అంట జెజబెల్ ఏం చేసిందంట? మారు మనసు పొందుటకు ఇష్టపడలేదంట. చర్చిలో ఉంది కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. మరి ఈరోజు ప్రతి వారు కళ్ళు మూసుకుందాం, ఉన్న స్థలములోనే లేచి నిలబడదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ క్రియలను బట్టి నీ పేరు జీవ గ్రంథములోను మరొక గ్రంథములో, 2 గ్రంథాల్లో రాయబడి ఉన్నదా? ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడినదో, ఎవరి పేరైతే గొర్రెపిల్ల గ్రంథములో రాయబడి ఉన్నదో, వారు
జీవవృక్షమునకు పాలి భాగస్థులు. అంటే ఫలించే కొమ్మలో, ఫలించే కుటుంబములో, ఫలించే సంఘములో నువ్వు ఉంటావు. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధ పట్టణం యొక్క అనగా దేవాలయం యొక్క ద్వారములో గుండా ప్రవేశించి లోపలికి వచ్చువారే ధన్యులు. దేవుని మందిరము లోపల ఉండేవారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది, మనము పాస్టర్ సాలమోనయ్య గారిని పిలిపించి ఆయనను వాక్యం చెప్పమన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన చదివించిన వాక్యం, ఆలయములో ఉన్న వారిని లెక్కించండి, బయట ఉన్న వారిని విడిచిపెట్టండి అన్నాడు. లోపల వచ్చువారే, లోపల ఉండువారే నిజముగా దేవుని దీవెనలు పొందుతారు. అది గుర్తెరిగిన 4 స్నేహితులు పక్షవాయువు కలిగిన వాడిని యేసు ఉన్నటువంటి లోపలికి వారిని తీసుకొచ్చి దించారు. అందుకే అంటున్నాడు, ఆ గుమ్మముల గుండా పరిశుద్ధ పట్టణములో దేవుని ఆలయములో ప్రవేశించిన వారికి స్వస్థత, విడుదల, రక్షణ, మరి గొప్ప జీతం ఆయన ఇవ్వుటకు సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి నీవు ఈ మధ్యాహ్నం ఇంకనూ నీవు దేవుని ఆలయములో ఉంటూ దేవుని పాటలు పాడుతూ నీ క్రియలు సరిగ్గా లేకపోతే, నీ క్రియలు దేవునికి ఇష్టంగా లేకపోతే ఆయన ఇచ్చే జీతం అది 2వ మరణానికి సంబంధించినది. అంటే అది నరక వేదనను అనుభవించేది. అది తప్పించుకోవడానికి ఇది మంచి అవకాశం. నువ్వెంత పాత క్రైస్తవురాలు అయినా సరే, యేసు స్వామి రాబోతున్నాడు తొందరగా. ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియల చెప్పున వానికి జీతం ఇస్తానని. కాబట్టి ఆయన ఇచ్చే జీతం తీసుకోబోయే నీకు తెలుసు, నీ క్రియలు ఎలాంటివో నీకు తెలుసు. కాబట్టి నీ మనస్సాక్షి గద్దించగా, నీ మనస్సాక్షి ఒప్పించగా, ఒప్పుకో నీ జీవితంలో చేసిన ప్రతి తప్పుని. పాపాన్ని కాదు, పాపాలు అప్పుడేసో కడిగేశాడు, అది తప్పుల్ని ఒప్పుకో, దేవుడు క్షమించి ఆస్వాదిస్తాడు.